వచ్చారు కదా. అగస్త్యుని తల్లి కూడా తన కొడుకు కోసం ఎంతో ప్రార్థన చేసింది. నేను చనిపోయినా సరే నా కొడుకు మార్గం మీరు అందరూ చూస్తారని ఆమె యొక్క విశ్వాసం. హల్లెలూయా. చాలా మంది తల్లులు అంటారు, వీడు మారడు, వీడు బతికింటే వీడి జీవితము ఇంతే అని చెప్పి వదిలేస్తా ఉంటారు. కానీ ఆ తల్లి ఏం చెప్పిందో తెలుసా, నేను చనిపోయిన తర్వాతైనా సరే నా కొడుకు మారడం మీరు చూస్తారు. అంతటి విశ్వాసం, అంతటి నమ్మకం. ఇంకెంతకాలం చేస్తావు వాని కోసం ప్రార్థన. వాడు తిరుగుబోతుగా ఉన్నాడు, అగ్గుబోతుగా ఉన్నాడు, జూదగాడుగా ఉన్నాడు, అమాయకు తిరుగుతున్నాడు, అంత దుర్మార్గ పనులు చేస్తా ఉన్నాడు. అందరికి నువ్వు ఆయన కోసం ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? అందరూ అంటే లేదు మారుతాడు, నా కొడుకు మారుతాడు, దేవుడి మీద నాకు నమ్మకం ఉంది, దేవుడి మీద నాకు విశ్వాసం ఉంది, నేను దేవుడి మీద ఆధారపడుతున్నాను అని చెప్పి ఆ తల్లి ప్రార్థన చేస్తూ అన్నది, నేను చనిపోయినా సరే మీరంతా నా కొడుకు మార్గం మీరు చూస్తారు అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అగస్త్యుడు ఎప్పుడు చనిపోయిన ఆ తల్లి చనిపోయిన తరువాతనే ఆ తల్లి చనిపోయిన తర్వాత ఆ అగస్త్యుడు ఆ యొక్క గ్రామంలోకి వచ్చి అడిగాడంట, మీ తల్లి నీకోసం ఎదురు చూసింది, నీకోసం ఎంతో ప్రార్థన చేసింది, అయితే ఈ రోజున నీవు ఇలాగా ఆమె చనిపోయినప్పుడు కూడా రమ్మంటే నువ్వు రాలేదు అని చెప్పినప్పుడు ఆయన పూర్ణ ఏడ్చాడంట. దేవుడి మందిరంలో ఏడుస్తాడంట. మా అమ్మ కన్నీటి ప్రాంతంలో నేను కొట్టుకుంటూ వచ్చాను దేవుడి మందిరానికి. హల్లెలూయా. వచ్చేసరికి హల్లెలూయా. తల్లి యొక్క ప్రార్థన, తల్లి యొక్క ఆత్మీయ జీవితంలో దేవుడి మీద ఆధారపడి జీవించడం వల్ల మంచి దైవ సాధకుల్ని ఈ లోకానికి పరిచయం చేసింది గొప్ప తల్లి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున ప్రతి తల్లి తన బిడ్డల కోసం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి, దేవుడి మీద ఆధారపడాలి, దేవుడి మీద నమ్మకం ఉంచాలి. అప్పుడు వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకని నిన్ను ఆశ్రయించి వారిని నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు. మన దేవుడిని ఆశ్రయించి దేవుడు మనల్ని విడిచిపెట్టాలా అంటే విడిచిపెట్టేవాడు కాదు. కీర్తన 9:10 చూద్దామా ఒకసారి. మనం ఏదైతే అడుగుతుంటామో, ఏదైతే దేవుడి మీద ఆధారపడతామో అవి దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో, నా జీవితంలో జరిగిస్తాడంటే మనం ఓపికతో ఎదురు చూసేవారిగా ఉండాలి. ఓపికతో ఎదురు చూడాలి. మనం ఏది అడుగుతామో అది ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. కానీ ఆలస్యం కావచ్చు, కానీ అలక్ష్యం దేవుడు నిర్లక్ష్యం చేయడు. అంటే మనం నిరీక్షించాలి, అప్పుడే దేవుడు కార్యం చేస్తాడు. అందుకనే కీర్తన 9:10 చదువుతాం. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని